హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో మోటార్ బోర్డు, సాకెట్ బోర్డు అనేది ఎక్కడ బిగించుకోవాలి, ఎలా బిగించుకోవాలి, 3-4 మీటర్లు ఉన్నాయనుకోండి, 2-3 ఫ్లోర్లు ఉంటే కనుక మనం వైర్ అనేది ఏ విధంగా లాగాలి, స్విచ్ బోర్డు ఏ విధంగా బిగించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఐటీ స్టూడెంట్స్ కానీ యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేను పేపర్ అయితే తీసుకున్నానండి. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక 4 ఫ్లోర్లు బొమ్మ, అలాగే 4 సాకెట్లు ఉంది, ఒక బోర్డు, సాకెట్లు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఆల్రెడీ గీసాను. 1, 2, 3, 4 సాకెట్కి నెంబర్లని వేసుకున్నాం. అలాగే ఫ్లోర్ కూడా 1, 2, 3, 4 ఫ్లోర్లని వేసుకున్నాం. ముందుగా 4వ ఫ్లోర్ని మనం స్టార్ట్ చేద్దాం. 4వ ఫ్లోర్ ఏంటంటే పేస్ నోట్లు తీసుకోవాలి. ఒక స్విచ్ కానీ ఎంసీబీ కానీ వేసుకోవాలండి. దాని నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్ పేస్ తీసుకున్నాము. పేస్ ఎప్పుడు కూడా సాకెట్లో రైట్ సైడ్ ఇచ్చుకోవాలి. అలాగే పేస్కి రెడ్ వైర్ వాడాలి. నెక్స్ట్ బ్లాక్ అంటే న్యూట్రల్ వైర్ కూడా తీసుకొని సాకెట్లో లెఫ్ట్ సైడ్ ఇవ్వాలండి. ఇది 4వ ఫ్లోర్. అలాగే ఎర్త్ కూడా తీసుకోవాలి. ఎర్త్ కూడా మనం సెంటర్ పాయింట్లో ఉంటుంది కదా, సాకెట్లోని పైన సింగిల్గా ఒక కన్నం ఉంటుంది, పైన దాంట్లో ఇచ్చుకోవాలి. 4వ ఫ్లోర్ అయిపోయింది. సేమ్ అలాగే అన్ని ఫ్లోర్ నుంచి కూడా పేస్ నోట్లు ఎర్త్ అనేది కంపల్సరీగా సాకెట్కి మనం తీసుకొచ్చేయాలండి. సరే, పేస్ నోట్లు ఇప్పుడు ఎర్త్ వైరు ఇలాగా మొత్తం 4 ఫ్లోర్ ఉంటే 4, 10 ఉంటే 10 మనం ఈ విధంగా తీసుకొచ్చేస్తామండి. వైర్లు అనేది మినిమం 2.5 వాడుకోవాలి. రెడ్ బ్లాక్ వాడుకోవాలి. గ్రీన్కి అయితే ఇప్పుడు కూడా ఎర్త్ వైర్ వాడుకోవాలండి. ఎర్త్ అంటే గ్రీన్ కలర్. మనం అలా చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనం వైర్ అనేది లాగేసాం. మొత్తం 4 ఫ్లోర్కి 8 వైర్లు పేసిన ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే 4 ఫ్లోర్కి 4 ఎర్తలు కూడా అనేది టోటల్ వైర్ లాగేసుకోవాలి. ఇది ఒక బోర్డు మీద వస్తాయండి సాకెట్లు అన్నీ. ఈ బోర్డు ఏ విధంగా వస్తుంది అని మీకు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మోటార్ అయితే మనం తీసుకున్నామని మోటార్లోంచి కూడా పేసిన మోటార్లో కూడా మనం ఎర్త్ కూడా తెచ్చుకొని ఒక ప్లగ్ టాప్కి అయితే బిగించుకోవాలి. ఆ ప్లగ్ టాప్ బిగించుకుంటా అంటే ఎవరి పవర్స్ నుంచి అంటే ఎవరి ఫ్లోర్ నుంచి వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తే కనుక ఆ సాకెట్ పవర్ వస్తుంది. కాబట్టి ఈ మోటార్ నుంచి వచ్చే వైర్లకి ప్లగ్ బిగించుకుంటాం అనమాట. ప్లగ్ మనం మార్చుకుంటూ ఉంటాం. మన వాల్ అనేది తిప్పిసుకొని అక్కడ ఎవరి వాల్ అనేది సపోజ్ 1 నెంబర్ వేసుకుంటే ఉన్న 3 కట్టేయాలి. వాల్స్ కట్టుకొని మన వాల్ అనేది ఓపెన్ చేసుకు మోటార్ బోర్డు అయితే ఫస్ట్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. హైలైమ్ షీట్ తీసుకోవాలండి, మంచి క్వాలిటీది. హెవీ తీసుకోవాలి. ఇరిగిపోకుండా పలచగా ఉండి కావాలి, దళసరిగా ఉండి తీసుకుంటే బెస్ట్ అండి. ఈ విధంగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. రైట్ యాంగిల్ తోటి కూడా మనం గీసుకుంటే ఏంటంటే మనకి లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం తీసుకోవాలి. స్విచ్ బోర్డు కటింగ్ అయితే అన్నీ మనం చేయం. చిన్నవి అయితే ఎక్కువ బోర్డులు ఉన్నాయంటే నా దగ్గర మిషన్ కట్ చేస్తాను. తక్కువ ఉన్నాయి, పెద్దగా బోర్డులు లేవు, 1-2 బోర్డులు అయితే మాత్రం కటింగ్ షాపులు ఇచ్చేస్తారండి. ఇక్కడ కనితి రోడ్లోని మన గాజువా కనితి రోడ్లోని కటింగ్ అయినా ఉన్నారు. కటింగ్ బాగా చేస్తారండి అతను. అఖిల స్విచ్ బోర్డ్ కటింగ్ అని చెప్పి మన కనితి రోడ్లో ఉందండి, గాజువాక్ ఏరియాలోని, కొత్త గాజువాక్ ఏరియాలోని. అతని పేరు దుర్గా ప్రసాద్. ఇలాంటి బోర్డులు అన్నీ సరే, ఎలాంటి బోర్డులు అయినా సరే, ఐరన్ షీట్లు అయినా, స్విచ్ బోర్డులు కటింగ్ అన్నీ కూడా బాగా చేస్తారు అతను. మీ దగ్గరలో ఉంటే మాత్రం ఈ విధంగా కట్ చేయించడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇతని దగ్గరికి వెళ్ళమని. స్విచ్ బోర్డు కటింగ్కి చూసారు కదా, ఈ విధంగా మనం బోర్డు అనేది ఫస్ట్ మిషన్ బిగించుకోవాలి. మిషన్ బిగించుకున్న తర్వాత ఈ విధంగా బ్లేడ్ బిగించి కట్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చూసారా, చాలా డేంజర్గా ఉంది. మన ఏళ్ళు మనం కరెక్ట్గా పెట్టుకొని అన్నీ నీట్గా కట్ చేయాలండి. సేఫ్టీ అనేది బాగా కంటికి కళ్ళజోడ పెట్టుకోవాలి అసలు. ఎందుకంటే స్విచ్ బోర్డు కటింగ్ చేసినప్పుడు అనేది ఏదైనా స్లిప్ అయినా, చెయ్యి అటు ఇటు బెనిగినా సరే ఏళ్ళు కూడా ఎగిరిపోయే ప్రమాదం ఉంటుందండి. చాలా డేంజరస్ అనమాట. ఇది అలవాటు అయితే ఉండాలి. అతనికి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ మీద ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు కాబట్టి అలవాటు అవుతుంది. కొత్తగా ట్రై చేస్తే మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం సాకెట్లు అనేది బిగించుకోవాలి. కట్ చేసిన తర్వాత సాకెట్ పెట్టి చూసుకోవాలి అసలు ఎక్కుతుందా లేదా, ఇంకా ఎంత గ్యాప్ ఉందా, అది ఎక్కువైందా తక్కువైందా, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. మనం ఇప్పుడు 4 ఫ్లోర్లు ఉన్నాయి అంటే 4 ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి మనం 4 కట్ చేస్తున్నాం. అదే 5 ఉంటే 5 కట్ చేస్తాం, లేదా 2 ఉంటే 2 కట్ చేస్తాం. యాక్చువల్గా 2 ఉంటే మాత్రం మనం
ఆర్ఎఫ్ స్విచ్ అని ఉంటుందండి, రివర్స్ ఫార్వర్డ్ స్విచ్. అది వేసుకుని సరిపోతే సాకెట్లతో పని ఉండదు. 4 ఉన్నాయి కాబట్టి రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ అనేది సెట్ అవ్వదు. దీనికి సంబంధించి రోటర్ స్విచ్ అని ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. అంటే అది ఏంటంటే చాలా స్పీడ్గా తిప్పాలన్నమాట. కొంతమంది తెలియకంటే ఫ్యామిలీస్ లేడీస్ కానీ అది మిల్లిగా తిప్పుతారు. ఆ మిల్లిగా తిప్పినప్పుడు ఏటవుతుందంటే ఫేస్ అనేది టచ్ అయిపోద్ది. టచ్ అయిపోయిన కారణంగా ఏంటంటే 2 ఫేస్లు ఒకటైపోయి హై వోల్టేజ్ వచ్చి ప్రమాదం ఉంది. 440 వోల్టేజ్ వస్తే కనుక లైట్లు కానీ మోటార్ కానీ ఇలాంటి ఏమన్నా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము వీటిని రిస్క్ ఎక్కువ తీసుకోం. కాబట్టి జనరల్గా ఉండే సాకెట్లు రెగ్యులర్గా వేసిన అందరూ ఏ స్విచ్ బోర్డ్కి వేసిన సాకెట్లే మనం వేస్తామండి. అదనమాట. ఈ విధంగా మనం స్విచ్ బోర్డ్ కటింగ్ అయితే అయిపోయింది. స్విచ్ బోర్డ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ స్క్రూలు ఉంటాయి, 4 స్క్రూలు ఉంటాయి ఒక్కోదానికి. ఈ 4 స్క్రూలు కూడా ఒక్కో సాకెట్కి వస్తాయండి. బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ చెక్క బోర్డ్ అనేది ఫస్ట్ మనం గోడకు అనేది దగ్గొట్టుకోవాలి. గోడ దగ్గొట్టిన తర్వాత ఏ అయితే ఈ 4 ఫ్లోర్లు ఉన్నాయో 4 ఫ్లోర్ నుంచి 4 రెళ్ళు 8 వైర్లు, వీలైతే ఎత్త వైర్ కూడా తెచ్చుకోవాలండి. పేసు నోట్లో ఎత్త వైరు అంటే ఒక సాకెట్కి వస్తుంది. అలాగే 4 పోర్షన్లు ఉన్నాయి కాబట్టి మనకి 4 మూడులు అంటే 12 వైర్లు కూడా మనకి ఈ స్విచ్ బోర్డుకి అనేది రావాలి. అలాగే ఎత్త వైర్లు అని కూడా ఒక కామన్ చేసేలా అన్నీ కలిపి, అంటే ఒక పోర్షన్లో ఎత్త ఫెయిల్ అయినా కానీ పక్క పోర్షన్ల నుంచి అయినా సరే మనకు ఎర్త్ వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా తీసుకోవాలి. పేసు నోట్లు అయితే ఏ పోర్షన్ ఆ పోర్షన్, ఏ మీటర్ది ఆ మీటర్ది పేసు నోట్లు అయితే మనం సాకెట్లకి ఇచ్చుకోవాలి. ఇంతేనండి మోటార్ బోర్డు బిగించడం ఇలాగ ఉంటుంది. చూసారు కదా, ఇలాగ 4 అంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుందనేసి నేను ఏం చేశానంటే కొద్దిగా ఫార్వర్డ్ అనేది చేశాను వీడియోని. యాక్చువల్గా బిగించినప్పుడు అయితే ఇంత బేగా బిగించలేము, కొంచెం టైం పడుతుంది. అదనమాట. మోటార్ బోర్డు అనేది బిగించిన తర్వాత నెంబర్లు వేసుకోవాలి, ఎవరిదాని నెంబర్లు వేసుకోవాలి. లేదంటే కానీ ఎవరిది ఏది కరెంటో ఏదో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సపోజ్ 4 ఉన్నాయంటే 1, 2, 3, 4 నెంబర్లు వేసేస్తాం. ఎవరి నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తామండి పవర్. ఈ విధంగా పవర్ ఇచ్చింది మనకు ఫైనల్గా అయితే స్విచ్ బోర్డ్ అనేది తయారైపోయింది. మనం బిగించుకోవడానికి ఏం చేస్తామంటే డ్రిల్ మిషన్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. 4 సైడ్ 4 హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఏంటంటే స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. స్క్రూ ఫిట్టింగ్ అయ్యిందంటే ఇంకా మనకి అయిపోయినట్టు. ఇటువైపు ఇవైతే బ్యాక్ సైడ్ ఏంటంటే మనం గోడకు బీచుకోవడానికి అనేది హోల్ వేస్తాము. ఈ హోల్ వేసిన తర్వాత గోడకి డ్రిల్ మిషన్ తోటి యామరింగ్ డ్రిల్లింగ్ చేసుకొని స్క్రూలు బిగించడమే. చూసారు కదా, మోటార్ బోర్డ్ అనేది తయారైపోయింది. ఫైనల్గా అయితే మోటార్ బోర్డ్ అనేది ఇక్కడ బిగించామండి. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అప్పుడు 4 పోర్షన్ల నుంచి 4 ఫ్లోర్ల నుంచి 4 పవర్ వైర్లు అంటే ఎవరి కరెంట్ ఆల్దన్నట్టుగా 4 సాకెట్లు బిగించాము. అలాగే 2 3 ఫేస్ మీటర్లు 2 ఫ్లోర్లకి, 2 సింగిల్ ఫేస్ మీటర్లు ఉన్న 2 ఫ్లోర్లకి మొత్తం ఒకే ఏరియాలో ఉండండి. మనకి స్టేర్ కేస్ ఏదైతే ఉందో మెట్ల కింద అక్కడ బిగించామండి. చూసారు కదండి, ఇంతేనండి మోటార్ బోర్డ్. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలోని కలుద్దాం.